వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, భారతదేశం యొక్క ఉనికి విస్తరణలో ఈరోజు మనం భారతదేశము అందులో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు మరియు వాటి యొక్క సరిహద్దు రాష్ట్రాల గురించి చెప్పుకుందాం. అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించినట్లయితే మన భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటున్నారు. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటున్నాడు. మరి ఏ రాష్ట్రం అధిక రాష్ట్రాలతో బార్డర్ షేర్ చేసుకుంటుందంటే మనకి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ మనకు 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఉత్తరప్రదేశ్ మనకి 8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ చిత్రపటంలో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ని మీకు చూపిస్తున్నా చూడండి. ఈ బార్డర్, ఈ రెడ్ బార్డర్ అంతా కూడా మనకు ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి స్టేట్స్. ఇదంతా మనకి యూపీ. ఇదంతా మనకు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇదంతా ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది. మరి ఉత్తరప్రదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలను మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్ ఒకటి, ఇక్కడ కొద్ది భాగం హిమాచల్ ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది 2, మూడోది హర్యానాతో సరిహద్దు పంచుకుంటుంది 4, రాజస్థాన్తో సరిహద్దు పంచుకుంటుంది 4, ఇంకా 5వది మధ్యప్రదేశ్తో చూడండి బార్డర్ సెట్ చేసుకుంటుంది 5, 6 ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటుంది, 7 జార్ఖండ్తో కూడా సరిహద్దును పంచుకుంటుంది, 8 బీహార్తో సరిహద్దు పంచుకుంటుంది. చూడండి, ఇలా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు బీహార్, ఇలా 8 రాష్ట్రాలతో సరిహద్దునిది పంచుకుంటూ ఉంది. సో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రం ఏది అంటే మనకు ఈ ఉత్తరప్రదేశ్ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో ఏ రాష్ట్రాలతో? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ బీహార్ రాష్ట్రాలతోటి బోర్డర్ సెట్ చేసుకుంటూ ఉంచారు. ఇక ఫర్దర్గా వస్తే మరి 2వ అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏవి అంటున్నాడు. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే చూడండి, 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాల గురించి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏమున్నాయి, ఏం కనిపిస్తున్నాయి మనకు జనరల్ గా. ఇక్కడ తీసేస్తే వన్స్ మనం ఇక్కడ అస్సాం తీసుకుందాం. చూడండి, ఒకటి అస్సాంలో నేను బ్లూ ఇంక్ తోటి మీకు బార్డర్ చేస్తున్నా. చూడండి, ఇదో ఇక్కడ కనిపించేదే ఇదంతా కూడా మనకి ఇదంతా మనకి అస్సాంగా పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఈ భాగం బ్లూ మార్క్ చేస్తున్నదంతా కూడా మనకి ఇక్కడ అస్సాంగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇది మనకు అస్సాం. మరి అస్సాంతో సరిహద్దులు పంచుకునేటువంటి భారతీయ రాష్ట్రాలు మనకి ఏమున్నాయని చెప్పి చూసినట్లయితే చూడండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది. ఒకటి వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది. చూడండి, రైట్. దీని తర్వాత ఇక్కడ ఇటువైపున 2వది మనకు మేఘాలయ రాష్ట్రం కనిపిస్తుంది. సెకండ్ వన్ మనకి ఇక్కడ మేఘాలయ రాష్ట్రం. ఒకటేమో వెస్ట్ బెంగాల్, 2 మేఘాలయ, 3 ఇది ఈ భాగంలో కనిపిస్తున్న త్రిపుర, 4 మిజోరాం, 5 మణిపూర్, 6 నాగాలాండ్, 7వది అరుణాచల్ ప్రదేశ్. మొత్తం 7 రాష్ట్రాలతో ఇది సరిహద్దులు పంచుకుంటుంది. ఏంటది? సో అస్సాం రాష్ట్రం. చూడండి, అస్సాం రాష్ట్రం వేటితో సరిహద్దులు పంచుకుంటుంది. వెస్ట్ బెంగాల్ ఒకటి, 2వది మేఘాలయ ఒకటి, 3 త్రిపుర,
4 మిజోరం, 5 మణిపూర్, 6 నాగాలాండ్, 7ది అరుణాచల్ ప్రదేశ్. ఇలా 7 రాష్ట్రాలతో ఈ అస్సాం బోర్డర్ను షేర్ చేసుకుంటూ ఉంది. ఇక రెండోది ఏముంది, 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే మరొక రాష్ట్రం ఏదంటే చూడండి, మనకి ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. చూడండి, ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో మనకి సరిహద్దును పంచుకుంటూ ఉంది. మరి ఏంటి ఇక్కడ 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే ఛత్తీస్గఢ్ ని రెడ్ మార్క్ తోటి మీకు బోర్డర్ ని మార్క్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. చూడండి, ఇదంతా ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏం కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. మన తెలంగాణ నుంచి మొదలు, 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్ కొద్దిగా సరిహద్దు పంచుకుంటుంది, 3ది ఒడిస్సా, 4 జార్ఖండ్, 5 ఉత్తరప్రదేశ్ కొంత బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది, 6ది మధ్యప్రదేశ్, 7ది మహారాష్ట్ర. చూడండి, 7ది మహారాష్ట్ర. ఇలా మొత్తంగా ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటూ. మరి ఏమున్నాయి ఆ 7 రాష్ట్రాలు అని చెప్పి మనం ఇక్కడ చూసినట్లయితే, ఆ 7 రాష్ట్రాలు ఏం కనిపిస్తున్నాయి, 1 తెలంగాణ, 2ది ఆంధ్రప్రదేశ్, 3 ఒడిస్సా, 4ది చూడండి జార్ఖండ్, 5ది ఉత్తరప్రదేశ్, 6 మధ్యప్రదేశ్, 7ది మహారాష్ట్ర. 7 మహారాష్ట్ర. చూడండి, ఇలా మొత్తంగా ఛత్తీస్గఢ్ కూడా మనకు 7 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటూ ఉంది. సో అధిక రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రం ఏది, ఉత్తరప్రదేశ్. మరి రెండవ అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు ఏమంటే, 1 అస్సాంను తీసుకుంటున్నాం, 2 ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాలు కూడా 7 రాష్ట్రాలతో బోర్డర్ను షేర్ చేసుకుంటూ ఉన్నాయని చెప్పి పెట్టుకుంటూ ఉంది. దీని తర్వాత మొన్న లేటెస్ట్ గా గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన దక్షిణ భారతదేశంలోని ఒక 4 రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అధిక రాష్ట్రాలతో బోర్డర్ను కలిగి ఉంది అని క్వశ్చన్ అడిగినారు. చూడండి, అంటే మొన్న లేటెస్ట్ గా మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఏమన్నాడు ఇక్కడ అంటే, క్వశ్చన్ ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఈ క్రింది వాణిలో అధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది అన్నాడు. సరిహద్దు పంచుకునే రాష్ట్రం అధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదని క్వశ్చన్ అడిగినచ్చు. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడంటే, ఆప్షన్ ఏ కర్ణాటక, తెలంగాణ, 3వది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 4 తమిళనాడు ఇచ్చాడు. ఈ 4 రాష్ట్రాలు ఇచ్చి వీటిలో ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో బోర్డర్ షేర్ చేసుకుంటుందని క్వశ్చన్ అడిగాడు. మరి మనకి ఏం తెలిసి ఉండాలి, ఈ చిత్రపటం ఏదైతే ఉందో ఇది మనకు క్లారిటీగా తెలిసిండొచ్చు. ఇది తెలియకపోతే మనం ఏమీ చేయలేం. మనకు ఆప్షన్స్ లో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూడండి, కర్ణాటక ఇచ్చినాడు, తెలంగాణ ఇచ్చినాడు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చినాడు, తమిళనాడు. మనకు సాధారణంగా తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే మనకు అందరికీ తెలిసింటది 4 రాష్ట్రాలతో అని. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందని తెలుసు. ఇక తమిళనాడు తెలియదు, కర్ణాటక తెలియదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనం సాధారణంగా చూసింటాం, గమనించింటాం.
నెక్స్ట్ మరి చిత్రపటంలోకి వస్తే ఒకసారి చూడండి, ఇక్కడ జనరల్ గా గమనించండి, ఇక్కడ కర్ణాటక తమిళనాడులో తీసుకున్నాం. తమిళనాడుకు చూడండి మా ఇక్కడ రెడ్ మార్క్ తోటి బార్డర్ చేస్తున్నా, ఇది మనకు తమిళనాడు రాష్ట్రం అనుకుంటే, ఈ తమిళనాడుకి ఏ రాష్ట్రాలతో బార్డర్ కనిపిస్తుంది చూడండి, ఒకటి ఆంధ్రప్రదేశ్ బార్డర్ కనిపిస్తుంది, రెండు కర్ణాటకతో బార్డర్ ఉంది, మూడు కేరళ. అంటే తమిళనాడుతో సరిహద్దులు పంచుకునేవి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 రాష్ట్రాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటకను తీసుకుందాం. నెక్స్ట్ మనం కర్ణాటకను తీసుకుందాం చూడండి. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటకను తీసుకుంటే ఈ కర్ణాటక బార్డర్ నేను ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఇస్తాను చూడండి. ఇదంతా మనకు కర్ణాటక రాష్ట్రం చూడండి. ఇదంతా మనకి కర్ణాటక రాష్ట్రం అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది చూడండి. ఇదంతా కర్ణాటక బ్లూ కలర్ లో కనిపించేది. మరి కర్ణాటకతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏమున్నాయి అంటే చూడండి, ఇక్కడ ఒకటి కేరళతో బార్డర్ కనిపిస్తుంది, రెండు తమిళనాడుతో బార్డర్ కనిపిస్తుంది, మూడు ఆంధ్రప్రదేశ్తోనూ బార్డర్ ఉంది, 4 తెలంగాణతోనూ బార్డర్ ఉంది, 5 మహారాష్ట్రతోనూ బార్డర్ ఉంది. ఈ చిన్న రాష్ట్రం ఒకటి ఇక్కడ ఉంటుంది గోవా, 6 గోవాతోటి కూడా బార్డర్ కనిపిస్తుంది చూడండి. అంటే కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, అదే మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. సో జనరల్ గా మనం గమనించినట్లయితే కర్ణాటకకి ఎన్ని ఉన్నాయమ్మా? ఇక్కడ 6 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి. మరి తమిళనాడు కూడా మనం చెప్పుకున్నాం, ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇలా ఇప్పుడు చెప్పండి, ఇందులో అధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ కర్ణాటక రాష్ట్రం మనకు కనిపిస్తుంది చూడండి. సో అందుకే కొద్దిగా మన ఇండియన్ మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి రాష్ట్రము ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది, దానికి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవి అనేటువంటిది ఒకసారి ఫోకస్ చేయాలి. ముఖ్యంగా మన ఇండియన్ మ్యాప్ ను మనం గీయగలగాలి చూడండి. ఏ రాష్ట్రాలతో ఏ రాష్ట్రానికి బార్డర్ ఉందో కరెక్ట్ గా మనం గీయగలిగితే 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్స్ ని క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఖచ్చితంగా జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం భారతదేశం యొక్క మ్యాప్ ను 28 రాష్ట్రాలతో సహా ఖచ్చితంగా గీయగలిగి ఉండాలి. ఖచ్చితంగా అంటే బార్డర్స్ కరెక్ట్ గా వచ్చేటట్టుగా వాటిని గీయగలిగితేనే మనకి ఇక్కడ ఆన్సర్లు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలకు వస్తే చూడండి, మా ఫర్దర్ గా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటున్నాం చూడండి. ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటున్నాం, ఏపీని మనం ఇక్కడ తీసుకున్నాం. ఏపీతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అంటాడు. ఏపీతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు మనకి ఎన్ని ఉన్నాయి? 5 రాష్ట్రాలు అని చెప్పి పిలుచుకుంటున్నాం. ఏం కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఏపీతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు చూడండి మా, ఒకటి తమిళనాడు కనిపిస్తుంది, ఒకటి ఇక్కడ తమిళనాడు, రెండోది కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిస్సా. సో ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు 5. అవి ఏవి అంటే మనం ఏం చెప్తున్నాం చూడండి, ఇక్కడ అవి ఏవి అంటే ఒకటి తమిళనాడు, ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిస్సా, 5 ఒడిస్సా. ఈ 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది. మరి ప్రీవియస్ లో ముఖ్యంగా తెలంగాణ గ్రూప్ 1 లో ఫస్ట్ రద్దయిన గ్రూప్ 1 లో ఎలాంటి క్వశ్చన్ అడిగినాడు దీని మీద అంటే, కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఏవి అన్నాడు క్వశ్చన్. అలాంటి క్వశ్చనే మనకి ఇక్కడ అడగవచ్చు కదా, తమిళనాడుతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి, లేదా కర్ణాటకతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి,
లేదా తెలంగాణతో సరిహద్దు పంచుకొని ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రాష్ట్రాలతోనూ సరిహద్దులను పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉండొచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం చూడమ్మా, ఏది తమిళనాడుతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు చూడమ్మా. తమిళనాడుతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు తమిళనాడు కనిపిస్తుంది చూడండి. వన్స్ ఇక్కడ మీరు స్టెప్ అయితే ఇక్కడ నుంచి ఈ రెడ్ మార్క్ లో ఇచ్చే ఈ బార్డర్ అంతా కూడా మనకు తమిళనాడు బార్డర్ అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఇదంతా తమిళనాడు బార్డర్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి ఇక్కడ వరకు. సో ఇదంతా మనకు తమిళనాడు రాష్ట్రం కింది వైపు. మరి తమిళనాడుతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాల్లో జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలు తమిళనాడుతో సరిహద్దును కలిగి ఉన్నాయంటే ఒకటి చిత్తూరు జిల్లా ఒకటి కనిపిస్తుంది చూడండి. రెండోది ఇక్కడ మనకు తిరుపతి జిల్లా కనిపిస్తుంది చూడండి. రెండోది తిరుపతి. ఈ రెండు జిల్లాలు మాత్రమే తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటున్నాయి. సో తమిళనాడుతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏంటి అంటే 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి చిత్తూరు జిల్లా మరియు రెండోది తిరుపతి జిల్లా చూడండి. రెండోది తిరుపతి జిల్లా. కొత్త జిల్లాల విభజన తర్వాత వీటి గురించి క్లియర్ గా చెప్పుకుంటూ ఉన్నాం చూడండి. సో ప్రస్తుతం చిత్తూరు తిరుపతి 2 జిల్లాలు మాత్రమే ఈ తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నారు. ఇక తమిళనాడును పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు చూడండి. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి అంటున్నాడు. సో ఏమున్నాయి మరి? ఏదో ఇక్కడ మనం ఈ బార్డర్ ని కర్ణాటక బార్డర్ ని బ్లాక్ ఇంక్ తోటి బ్లూ ఇంక్ తోటి మీకు మార్క్ చేస్తున్నా చూడండి. బ్లూ తోటి మార్క్ చేస్తున్నా చూడండి. ఇదంతా మనకు కర్ణాటక బార్డరే. ఇదంతా మనకు ఇక్కడ వరకు కర్ణాటక బార్డర్ చూడండి. ఇక్కడ నుంచి మొదలుపెట్టే ఇక్కడ. మరి కర్ణాటకతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏమున్నాయంటే చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ చిత్తూరు జిల్లా మనకి కనిపిస్తుంది. రెండోది అన్నమయ్య జిల్లా కనిపిస్తుంది చూడండి. 3 సత్యసాయి జిల్లా మనకి కనిపిస్తుంది. 3వది సత్యసాయి జిల్లా. 4 అనంతపూర్ జిల్లా మనకి కనిపిస్తుంది. 5 కర్నూలు జిల్లా మనకు కనిపిస్తుంది చూడండి. మొత్తంగా ఎన్ని జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి అంటే 5 జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి చూడండి. 5 జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఐదు జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అవి ఒకటి చిత్తూరు, 2 అన్నమయ్య జిల్లా, 3 సత్యసాయి జిల్లా, 4 అనంతపురం జిల్లా, 5 కర్నూలు జిల్లా. చూడండి, ఈ 5 జిల్లాలు కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు. చూడండి, ఇలా మొత్తంగా మనం ఒక 5 జిల్లాల గురించి క్లియర్ గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ 5 జిల్లాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ గా వస్తే తెలంగాణ తోటి సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి అంటున్నాడు. చూడండి, నెక్స్ట్ టిఎస్ తెలంగాణ తోటి సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లా. ఈ తెలంగాణ తోటి సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించినటువంటి దాన్ని నేను రెడ్ మార్క్ తో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ని మనకి రెడ్ మార్క్ తోటి ఇస్తున్నా. చూడండి, ఇదంతా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ గా మనం పెట్టుకుంటూ ఉన్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ గా పెట్టుకుంటున్నాం. ఇక్కడి వరకు మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి మనం పెట్టుకుని ఇక్కడి వరకు కనిపిస్తుంది.
మరి తెలంగాణతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏం కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ కర్నూలు, ఒకటి కర్నూలు కనిపిస్తుంది, రెండోది నంద్యాల, మూడు ప్రకాశం, నాలుగు పల్నాడు జిల్లా చూడండి, నాలుగోది పల్నాడు జిల్లా, ఐదు ఎన్టీఆర్ జిల్లా, ఐదోది ఎన్టీఆర్ జిల్లా చూడండి, ఆరు ఏలూరు జిల్లా, ఆరోది ఏలూరు జిల్లా, ఏడవది సత్యసాయి జిల్లా కనిపిస్తుంది చూడండి, ఏడవది సత్యసాయి జిల్లా. మొత్తంగా ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి అంటే 7 జిల్లాలు తెలంగాణతోటి సరిహద్దులు పంచుకుంటూ ఉన్నాయి. మరి ఆ 7 జిల్లాలు ఏమున్నాయి? కర్నూలు, రెండోది నంద్యాల, మూడు ప్రకాశం జిల్లా, నాలుగు పల్నాడు జిల్లా, ఐదోది ఎన్టీఆర్ జిల్లా, ఆరు ఏలూరు జిల్లా, ఏడు అల్లూరి సీతారామరాజు జిల్లా చూడండి, అల్లూరి సీతారామరాజు. ఈ 7 జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు చూడండి, తెలంగాణతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లా. ఇలా తమిళనాడుతో సరిహద్దులు పంచుకునే వచ్చినాయి, కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే వచ్చినాయి, తెలంగాణతో కూడా సరిహద్దులు పంచుకునే జిల్లాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఫర్దర్గా వస్తే ఛత్తీస్గఢ్తో సరిహద్దులు పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి అంటున్నారు చూడండి. ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లా. ఇక్కడ ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునేది ఒకే ఒక జిల్లా మనకి కనిపిస్తుంది, దాన్ని బ్లూ మార్కులు ఇస్తాం మీకు చూడండి. ఇక్కడ నుంచి మొదలుకొని ఈ కొంత దూరం వరకే ఛత్తీస్గఢ్ బోర్డర్ మనకి కనిపిస్తుంది చూడండి, ఈ కొద్ది మాత్రమే, ఇది మనకు ఛత్తీస్గఢ్ చూడండి. సో ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎన్ని అంటే ఓన్లీ ఒక్కటే, దట్ ఈస్ ఏంటది? అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. సో ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏమంటే అల్లూరి సీతారామరాజు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో ఇక ఫర్దర్ గా అక్కడి నుంచి వస్తే నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ ఒడిశా రాష్ట్రం కనిపిస్తుంది చూడము. ఇదో ఈ భాగంలో మనకు ఒడిశా రాష్ట్రం, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ భాగం అంతా కూడా చూడండి, ఇక్కడ దీన్ని కూడా బ్లూ మార్క్ తోటి మనకి ఇస్తున్నాం. ఈ భాగం అంతా కూడా మనకు ఏం కనిపిస్తుంది అంటే ఒడిశా రాష్ట్రమే కనిపిస్తుంది చూడమ్మా. ఇదంతా ఇక్కడి వరకు మనకు ఇదంతా ఒడిశా రాష్ట్రమే కనిపిస్తుంది చూడండి. మరి ఒడిశా తోటి సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎన్ని అంటున్నాడు చూడమ్మా. ఒడిశాతో సరిహద్దును పంచుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలను ఒకసారి చూద్దాం. ఎన్నున్నాయి? ఒకటి అల్లూరి, రెండు పార్వతీపురం మన్యం, మూడు శ్రీకాకుళం జిల్లా, మూడోది శ్రీకాకుళం జిల్లా. సో మొత్తంగా ఓన్లీ 3 జిల్లాలు మాత్రమే ఇక్కడ సరిహద్దు పంచుకుంటున్నాయి చూడండి. సో దట్ ఈస్ ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా, రెండు పార్వతీపురం మన్యం జిల్లా, మూడోది శ్రీకాకుళం జిల్లా చూడండి. ఈ 3 జిల్లాలతో మాత్రమే మనకు సరిహద్దును పంచుకుంటూ ఉంది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో మొత్తంగా ఎన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటుందో 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాల్లో ఏమున్నాయి? 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఈ 5 రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ తమిళనాడుతో ఎన్ని జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఓన్లీ 2 జిల్లాలు మాత్రమే. తర్వాత కర్ణాటకతో ఎన్ని జిల్లాలు? 5 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. తెలంగాణతో ఎన్ని పంచుకుంటున్నాయి? 7 జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్తో ఎన్ని జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? ఒకే ఒక జిల్లా సరిహద్దు. మరి ఒడిశాతో ఎన్ని జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? 3 జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఇలా మనకు కనిపిస్తున్నాయి సార్. మరి మన రాష్ట్రంలోనే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలతో సరిహద్దులు పంచుకునే పొరుగు రాష్ట్రం ఏది అంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
అధిక జిల్లాలతో సరిహద్దులు పంచుకునే పొరుగు రాష్ట్రం మనకేంటి తెలంగాణ రాష్ట్రం. ఎన్ని 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లోని అతి తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే పొరుగు రాష్ట్రం ఏదంటే మనకి ఛత్తీస్గఢ్. ఒకే ఒక జిల్లాతో సరిహద్దు పంచుకుంటూ ఉంచున్నాము. సో ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మన ఇక్కడికి వస్తే తెలంగాణను తీసుకుంటున్నాం. చూడండి, తెలంగాణతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఎన్ని అంటున్నాం. చూడండి, తెలంగాణతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు మనకి ఏం కనిపిస్తున్నాయి ఒకసారి. ఇక్కడ తెలంగాణ బోర్డర్ ను బ్లూ మార్క్ తోటి నీకు నేను మార్క్ చేస్తున్నా. చూడండి, ఇది మనకు తెలంగాణ. సో తెలంగాణతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు 1 ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 మహారాష్ట్ర, 4 ఛత్తీస్గఢ్ మాత్రమే. సో తెలంగాణతో సరిహద్దును పంచుకునే నైబర్ స్టేట్స్ ఏమున్నాయి? 1 ఏపీ, 2 కర్ణాటక, 3 మహారాష్ట్ర, 4 ఛత్తీస్గఢ్. సో రైట్, ఇప్పుడు చూద్దాము. తెలంగాణతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు నైబర్ స్టేట్స్ ఏంటంటే 4. మరి ఇందులో మొదటిది ఏపీ తీసుకున్నాం. ఏమంటాడు క్వశ్చన్స్? తెలంగాణలోని ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్ అడిగినాడు ప్రీవియస్ లో. చూడండి, లేటెస్ట్ గానే ఇందాక మనం క్వశ్చన్ చెప్పుకున్నాం. తెలంగాణ గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్, కర్ణాటకతో సరిహద్దును పంచుకునేటువంటి తెలంగాణ జిల్లాలు ఏవి అని క్వశ్చన్ అడిగినాడు. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు చూద్దాం, ఏపీతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఎన్ని అంటే 7 ఉన్నాయి. చూడము, ఏపీతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఎన్ని అంటే 7. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అని చెప్పి మనం చూసినట్లయితే చూడమ్మా, ఒక చిన్న లాజికల్ కోడ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. నాన్న వాగక కూసో, నాన్న వాగక కూసో. కూసో అనేది కొద్దిగా డిఫరెంట్ గా రాస్తున్నాం. చూడండి, కో అనేది కో రాస్తున్నాం, అంటే కొమ్ములు ఎక్స్చేంజ్ చేసినాం. చూడండి, ఈ కొమ్ము అక్కడికి, ఆ కొమ్ము ఇక్కడికి రావాలి. కూసో అంటే కానీ కొద్దిగా కొమ్ములు ఎక్స్చేంజ్ చేసి రాస్తున్నాం. నాన్న వాగక కూసో అంటున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ? నాగర్ కర్నూలు. చూడండి, నాగర్ కర్నూలు, నల్గొండ, వనపర్తి, గద్వాల్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట్. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి 7 తెలంగాణ జిల్లాలు. చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఏవి అంటే నాగర్ కర్నూలు, నల్గొండ, వనపర్తి, గద్వాల్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇక ఏపీని పక్కన పెట్టి రెండోది కర్ణాటకను తీసుకుందాం. చూడండి, కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఏవి? ఎన్ని ఉన్నాయి అంటే 5 జిల్లాలు ఉంటాయి. చూడండి, కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు 5. అవి 1 కోడ్. జనరల్ గా చూద్దాం కోడ్, దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నాగ వికాసం అని పిలుస్తున్నాం. చూడండి, నాగ వికాసం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ జిల్లాలు ఏవంటే నాగ వికాసం మీన్స్ నారాయణపేట్, గద్వాల్, వికారాబాద్,
కామారెడ్డి, సంగారెడ్డి, ఈ 5 జిల్లాలు కర్ణాటకతో బార్డర్ ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి.